గార్లగడ్డ తండ, కృష్ణాగూడెం, దేశాయితండ ఈ గ్రామాలకు సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగు అంటే నార్మల్ మీటింగ్ లాగా చేసుకోవడానికి పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి పెద్దలు మన గౌరవ ఎమ్మెల్యే గారు వారు ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలనేది ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇందులో వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కడియం శేఖర్ గారికి, ఇందిరా మేడం గారికి, మన అభ్యర్థి చెల్లెమ్మ కడియం కావ్య గారికి, మిగతా మండల నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే 11వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో చేతి గుర్తుకు భారీ మెజారిటీ ఇవ్వాలని ఇస్తున్నామని తప్పకుండా అందరూ కోఆర్డినేట్ చేయాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ. కావ్య ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరు? కడియం కావ్య గారి చేతి గుర్తు. మనకు ముగ్గురు ఉద్దండులు చేతి మీద ఉన్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, కాబోయే ఎంపీ, కొన్ని రోజుల్లో ఏదో ఒకటి ఎమ్మెల్సీ కూడా మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మన ప్రాంతం వృద్ధి చెందే విధంగా ఈ ముగ్గురు పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎవరు ఏ అపోహలకు పాల్పడద్దు. నాకు సర్పంచ్ అయిదాం అనుకున్న శ్రీహరి గారు వచ్చి నువ్వు నాకు టికెట్ ఇస్తారో లేదో అని కాదు. మనం చేసే పని బట్టి మన గ్రామాల్లో ఉన్న మన శక్తిని మనం పనిచేసి ఓట్ల రూపంలో మలిస్తే సర్పంచ్ మీరే ఆటోమేటిక్గా అవుతారు. దాని గురించి కూడా ఇలాంటి అపోహలతో ముఖ్యంగా మొన్నటి వరకు పనిచేసిన ఎమ్మెల్యే రాజయ్య గారు కూడా ఇవాళ ఆ రోజు మనం కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయి ఈ ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవి చెప్పుతోని సమానం అన్నాడు. మొన్న టీఆర్ఎస్ లెక్కల్ని కూడా రిజైన్ చేసి వచ్చి ఆయన కేటీఆర్ని కూడా తిట్టిండు. కానీ నువ్వు రా, ఊళ్ళలోకి రా, ఇవాళ దళిత బంధు పైసలు ఇవ్వకుండా నిన్ను నొక్కుతారు. ఎన్ని గ్రామాల్లో నువ్వు డబ్బులు ఇవ్వాలన్నా కూడా గుర్తుంచుకొని ఊళ్ళలోకి వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు పాపం అప్పులకు తెచ్చి పుస్తలు కుదబెట్టుకొని 5 రూపాయల వడ్డీకి తెచ్చి నీకు ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు మీ నాయకులు ఆ పైసలు వాపసిస్తలేరు. దయచేసి ఈ వేదిక ద్వారా నేను రాజయ్యకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ డబ్బులు ఇచ్చి నీ దళితులను నువ్వు మొదలు కాపాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. కడియం కావ్య గారు చేతి గుర్తుకే జై కాంగ్రెస్. చేతులు లేపాలి అందరూ గట్టిగా. భోజనాలు ఉన్నాయి, తిందాం. చెప్పండి. ఇప్పుడు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దళిత ముద్దుబిడ్డ అందరు చప్పటితో స్వాగతం పలకాలి సింగపురం వీరక్క గారికి. 2 సార్లు ఓడిపోయినా కూడా స్టేషన్ గన్పూర్. ఈరోజు పార్లమెంటు నియోజకవర్గ ప్రచారంలో భాగంగా పల్లెటూరులో జరుగుతున్న మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మరి ప్రజలు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్దలు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గారు, ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీపీ, ఎక్స్ ఎంపీపీ, మండల అధ్యక్షులు, మరి గ్రామ శాఖ అధ్యక్షులందరికీ కూడా నా 2 చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి ఇంత చక్కగా ఎండలో కూడా మాట్లాడేటట్టు చేసినటువంటి మరి శ్రీధర్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచి అరేంజ్మెంట్ చేశారు. ప్రజల గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అభివృద్ధి లక్ష్యంగా మరి స్టేషన్ గన్పూర్ గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక చేద్దామంటే చేయనీయకుండా, చేసేటోళ్ళని చేయనీయకుండా కాలడ్డం పెట్టుకొని ఈరోజు ఈ దుస్థితి తీసుకొచ్చారు. మరి ఈరోజు కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వస్తానంటే మేము సంతోషంగా ఆహ్వానించాం. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి నా లక్ష్యం కనుక. మీరందరూ అనుకుంటున్నారు అమ్మకు ఊర్ల సంగతి తెలియదని. ఎస్సీ కాలనీలో పుట్టినా,
ఎస్సీ కాలనీ సంగతి తెలుసు. పల్లెటూరులో పుట్టినాము, పట్టణంలో బిజినెస్ చేసిన, దేశ విదేశాలలో కూడా బిజినెస్ చేస్తున్నా ఈరోజు. కానీ చిన్న ఊర్లో కూడా ఏమవుతుందో నాకు తెలుసు, అందరి సంగతి కూడా నాకు తెలుసు. ఎవరు ఎట్లాంటి ఊర్లలో ఎలా ఉంటారు, హైదరాబాద్లో ఎలా ఉంటారు, వేరే రాష్ట్రంలో ఎలా ఉంటారు, వేరే దేశాలు ఎలా ఉంటారో కూడా తెలుసు. కానీ అనవసరంగా నేను ఎక్కడ మాట్లాడను, మీటింగ్లోకి వచ్చి ఎవరి మీద విమర్శన చెయ్యను. కానీ ఒకటి మా కార్యకర్తలను కూడా ఎవరి జోలికి పోకమని చెప్తున్నా. మా కార్యకర్తల జోలికి వస్తే కూడా నేను ఊరుకోను, అది మాత్రం గ్యారంటీ. అందరం కూడా చెప్తున్నా, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండండి, జాగ్రత్తగా చెప్తున్నా. ఊరికేనే కొట్లాడుకొని ఏదో రూపాయలు చేస్తే ఎవరు పట్టించుకోడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. నేను ఎంత మెత్తగా ఉండను, మంచిగా మాట్లాడుతున్నానో, నా పిల్లలను కానీ నా కార్యకర్తలను కానీ ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడతా. అది శ్రీహరి గారు ముంగటనే అంటున్నా. మొన్న అన్న ఒక మాట, నేను ఇంద్రన్ కాదు శ్రీహరిని తిట్టుకుంటాను. అన్నకంటే ఎక్కువ తిట్టుకుంటా కాబట్టి అన్ని దేశాలలో బిజినెస్ చేసి వచ్చిన. కానీ నేను ఎక్స్పోజ్ కాను అనవసరమైన దానికి ఎందుకనేది. కానీ మనమందరం కూడా కలిసి ఉండాలని, కేవలము కాంగ్రెస్ పార్టీ విభేదాలు ఉండొద్దు. మరి మేమిద్దరం తొందరగా కలిసిపోతే మీరు కూడా అలాగే కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను అన్నకు ఇమ్మీడియట్గా ఎలాంటి అన్కండిషన్గా ఏం కండిషన్లు పెట్టుకోకుండా అన్నను ఆహ్వానించిన. కేవలము మీకోసం, కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను కలిసి పనిచేయడానికి ఈరోజు అన్నతో ఇక్కడ నిలబడ్డా. మీకు ఇక్కడ సొంత ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే వీళ్ళ ఎమ్మెల్యే కాదు, మన ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుని వెళ్ళాలి. ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దు. మన లక్ష్యం పార్లమెంటులో మన ఎంపీ గెలవడం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి భారతదేశం అంతా పాదయాత్ర చేసాడు. ఎవరి కోసం? భారత ప్రజల కోసం. వాళ్ళ నానమ్మ చేసిన త్యాగం, వాళ్ళ నాన్న చేసిన త్యాగం, వాళ్ళ అమ్మ చేసిన త్యాగం. పొద్దున్న లేచి ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నాడు. మన కోసం, భారతీయుల కోసం కాంగ్రెస్ పార్టీ త్యాగాల మీద వచ్చిన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ, త్యాగాలకు నిలబడే ప్రాణాలకు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయనను మనము ప్రధానమంత్రిగా చూడాలంటే మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం. మరి కడియం కావ్య గారికి డాక్టరు, చదువుకున్న అమ్మాయి, ఈ ప్రాంతం మీద మంచి అవగాహన ఉన్న అమ్మాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కడియం కావ్యకు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ స్టేషన్ గన్పూర్లో మేమిద్దరం నిలబడ్డప్పుడు పోటాపోటీగా ఓట్లు వచ్చినాయి. మా ఇద్దరు ఓట్లు కలిసి కడియం కావ్యకి రావాలి. మేమిద్దరం కలిసి ఉన్నదానికి నిదర్శనం ఏంటంటే ఓట్ల రూపంలో మీరు చూపించాలి. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. అందరం ఎవరేం పని చేస్తారో అన్నకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు ఎవరు ఎటువంటి వాళ్ళు. కానీ అందరినీ కలుపుకొని పోవాలి మేము, కాబట్టి అందరిని కలుపుకొనే పోతాం. పద్ధతిగా ఉండండి. మీకు అందరి పదవులు మీ ఇంటికే వస్తాయి. ఎవరికో వచ్చి ఎవరినో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పని చేసే వాళ్ళని గుర్తిస్తాం, తప్పకుండా పదవులు వస్తాయి. కాబట్టి మీరు ఆ పదవుల గురించి కొట్లాడి మీరు ఏం చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ 5 రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కష్టపడండి. అత్యధిక మెజార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి రావాలి. మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసేది కూడా, లేకపోతే మొత్తం రాష్ట్రం కూడా అనుకుంటున్నారు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి స్టేషన్ గన్పూర్లో ఫుల్ మెజార్టీ వస్తుందని రాష్ట్రం అంతా ఈ పార్లమెంట్ మీద చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో కడియం కావ్యను ఓట్లేసి గెలిపించాలని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. వెనకాల చికెన్ ఉన్నది, వాసన వస్తుంది, గట్టిగా అనాలి జై కాంగ్రెస్. ఈరోజు ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని పల్లగుట్ట గ్రామంలో మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇందిరా మేడం గారు, పిసిసి ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్, అలాగే మన ప్రియతమ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి శ్రీధర్ అన్న గారికి, తర్వాత మన ఎంపీపీ అమ్మ, తర్వాత మిగతా ఇతర జగదీశ్వర్ రెడ్డి గారు, ఇతర ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మండల పార్టీ అధ్యక్షులు సురేష్, అట్లాగే ఇక్కడున్న ప్రెస్ మీడియా మిత్రులకి, ఎండ ఉన్నా కూడా పాపం ఓపికగా వచ్చి కూర్చున్న నా అక్క చెల్లెళ్ళకి ముఖ్యంగా మీకే ఫస్ట్ నమస్కారాలు, తర్వాతనే మా అన్నదమ్ములకి. కాబట్టి మీరందరూ కూడా ఇక మిగిలిన 5-6 రోజులే, ఆట చివరికి వచ్చింది. ఇన్ని రోజులు ఆడింది ఒక లెక్క, ఇప్పుడు ఆడింది ఒక లెక్క.
కాబట్టి ఇప్పుడు రానున్న రోజులలో ప్రలోభాలకి లొంగజేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకున్న బీజేపీ అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణకి కానీ వరంగల్కి కానీ చేసింది ఏమీ లేదు. మనకున్న అభ్యర్థి వర్ధనపేటలోనే వద్దనుకున్నారు జనాలు. అట్లాంటిది వరంగల్ లోక్సభకు కూడా మనకు అసలే వద్దు. ఆయన పక్కా భూ కబ్జాదారుడు, భూదందాలు చేస్తాడు. పొద్దున లేస్తే బిజినెస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవద్దు. ఇంకొక విషయం చెప్పాలంటే, మనకు రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర భారత్ జోడో యాత్ర చేశారో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తూ ప్రేమను పంచండి, విద్వేషాన్ని రెచ్చగొట్టొద్దు, విద్వేష రాజ్యంలో ప్రేమను పంచాలి అనే మాటను చెప్తూ వచ్చారు. కానీ ఇటు సైడ్ చూస్తేనేమో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు మణిపూర్లో కానీ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎస్సీల మీద, మహిళల మీద, క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు. ఆయన కేవలం ఒక వర్గాన్నే ఎత్తి చూపుతున్నాడు కానీ వాళ్ళకి కూడా సరైనవి ఇవ్వట్లేదు. అన్నిటి మీద జీఎస్టీ పెట్టిండు, అగరబత్తీల మీద కూడా జీఎస్టీ పెట్టిండు. మరి అట్లాంటి వ్యక్తిని మనము ఎన్నుకోవద్దు. మనందరికీ ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా తీసేస్తాను, రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటున్నాడు. కానీ మన భారతదేశంలో అత్యధికంగా ఉన్నది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే. కాబట్టి మనందరి జీవితాలు కూడా మళ్ళీ చీకట్లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి అవకాశం ఇవ్వద్దు. కానీ అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో సమన్యాయం అని, ఎంతమంది ఉంటారో ఎస్సీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్, బీసీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కల్పిస్తా అంటున్నాడు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తా అంటున్నాడు. పేద అర్హులైన మహిళలకి కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. అదేవిధంగా యువకులకి కూడా ఉద్యోగ అవకాశాలు సంవత్సరానికి 30 లక్షలు ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటిది? చెయ్యి అంటే చేతల పార్టీ, ఉట్టి మాటల పార్టీ కాదు. మాటల పార్టీ, మరాఠీ పార్టీ ఏది అంటే బీజేపీ. మీరు ఇన్ని సంవత్సరాలు చూసిళ్ళు, ఒక బీజేపీ అభ్యర్థి మీ దగ్గరికి టికెట్ అడగడానికి వస్తే మీరు అడగండి, మాకేమైనా నిధులు ఇచ్చిండ్లా, ప్రాజెక్టులు ఇచ్చిండ్లా, ఏదైనా హాస్పిటల్ కట్టించిండ్లా, ఏదైనా మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్లా, పోనీ మా ఊర్లో ఒక్కరికైతే ఉద్యోగం ఇచ్చిండ్లా, ప్రధాన ఆవాస యోజన అని పేదవాళ్ళకి ఇల్లు కలిగిస్తాడు ప్రధానమంత్రి. అట్లాంటి ఒక్క ఇల్లు కూడా మన తెలంగాణలో ఉన్నదా, మన వరంగల్ జిల్లాలో ఉన్నదా మీరు చెప్పాలి పేదలు. కాబట్టి పేదల పక్షాన ఉండే పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నేను విన్న చిన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అని, మళ్ళీ అదే రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు పక్కాగా వస్తాయి. కాబట్టి మీరందరూ ఇప్పుడున్న 6 గ్యారెంటీలు కానీ 5 న్యాయాలకి మేము గ్యారెంటీ, కానీ నరేంద్ర మోడీ అంటాడు ఆయననే గ్యారెంటీ అట. మరి దేని గ్యారెంటీయో చెప్తలేడు. భారతదేశాన్ని ముక్కలు చేయడానికి గ్యారెంటీగా ఉన్నాడు. భారతీయులందరినీ కూడా కుల మతాల వారిగా విడదీసి విద్వేషాలు రెచ్చగొట్టి నాశనం చేయడానికే ఉన్నాడు. వాటికి మాత్రమే గ్యారెంటీ. ప్రభుత్వ ఉద్యోగాలు తీసేసి ప్రైవేటీకరణ చేస్తా అంటున్నాడు, దానికైనా గ్యారెంటీ. ఏదైనా జరగకూడదో భారతదేశంలో వాటన్నిటికీ గ్యారెంటీగా మోడీ ఉంటాడు. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని పక్కాగా చెప్పేది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు మనం ముందున్నది 5 రోజులు. ఈ 5-6 రోజులలో ప్రతి బూత్ కమిటీ మెంబరే మీరు చేస్తేనే ఇప్పుడు మేము గెలుస్తాం. నాయకులుగా దిశానిర్దేశం చేస్తారు తప్ప మీరు మాత్రమే బూత్లలో కూర్చొని చేతి గుర్తుకు ఓటేసే విధంగా మీరు ఈ 5 రోజులు కష్టపడాలి. ఆఖరి రోజు పోలింగ్ డే రోజు కూడా మీరు ఆ బూత్లలో కూర్చొని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే విధంగా మీరు పని చేయాలి. మీ అక్క కోసము, మీ చెల్లె కోసము, మీ బిడ్డ కోసము మీరు పని చేస్తే ఇక్కడ 2 పెద్ద వర్గాలు కడియం శ్రీహరి మరియు ఇందిరమ్మ ఒక్కటైండ్లు. కాబట్టి ఇక ముందు గన్పూర్ ఎట్లా ఉంటుందో, ఉన్న ఒక్క చీడ పురుగుని చంపి అవతల పారేసినాం. కానీ అది ఇంకా చిన్న ప్రాణంతో కొట్టుమిట్టాడి ఎక్కడెక్కడో డ్యాన్సులు వేస్తుంది. ఇక అది మీ అందరికీ తెలుసు. ఆయనను ఎవ్వరు కూడా రానియలేదు రాజయ్యని. కానీ సిగ్గు లేకుండా మళ్ళీ బీఆర్ఎస్లకు పోయిండు. పోనీ ఆ మాత్రమైనా ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు అంటే అది లేదు. ఏది లేక మతి భ్రమించి స్టేజ్ల మీద డ్యాన్స్లు ఎత్తాడు, డ్రామాలు ఎత్తాడు. కాబట్టి మీరెవ్వరు కూడా నమ్మొద్దు. మీ పైసలు తిన్నోడు మీ ముందు ఎగురుతాడు. ఈసారి వస్తే మాత్రం అసలు ఊరు పొరమెల్లకు కూడా రానియకుండా తరిమి కొట్టాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
అట్లాంటి వ్యక్తే బీజేపీ అభ్యర్థి మన భూములు లాక్కోవడానికి, మన గుట్టలు మింగడానికి, మన భూములు ఆస్తులు లాక్కోవడానికి వస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి దొంగకి మనం అవకాశం ఇవ్వద్దు. నేను డాక్టర్ కడియం కావ్య 7-8 సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్యురాలుగా ఉద్యోగం చేస్తూనే ఒకవైపు, ఇంకొక వైపు కడియం ఫౌండేషన్ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, పేద బాలికలకి, ఎవరైతే మంచిగా చదువుకొని ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకి కూడా ఫీజులు కట్టించుకుంటా చదివే పరమార్థం అని చెప్పేసి చదువుతూనే జీవితాలు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా సేవ చేసే ఆలోచనలతోటే వచ్చాను. నేను వైద్య వృత్తిని ఎంచుకున్నది కూడా ప్రజలకు సేవ చేయాలని. కానీ అక్కడ నేను 1000 మందికి మాత్రమే చేయగలను, రాజకీయాలకు వస్తే కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలను అన్న ఉద్దేశంతో మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ నీతిగా నిజాయితీగా ఉంటూ ప్రజాసేవే మార్గంగా, ప్రజాసేవే ధ్యేయంగా, ప్రజాసేవే ఆశయంగా నేను మీ ముందుకు వచ్చిన. కాబట్టి మా నాన్నగారిని ఎట్లయితే రాజకీయ జీవితాన్ని మీరు ప్రసాదించారో స్టేషన్ గన్పూర్ ప్రజలు, మా జీవితాంతం మా కుటుంబం మొత్తం కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. నేను ఆశిస్తున్నా మీ ఆడబిడ్డగా గన్పూర్ నుంచి కడియం సిఆర్ గారికి వచ్చిన 1,00,000, మేడం గారికి వచ్చిన 94,000, ఇంకో 6,000 ఆడబిడ్డ కట్నంగా ఇచ్చి మొత్తం 2 లక్షల మెజారిటీ డాక్టర్ కడియం కావ్యకి ఇస్తే నేను ఊహించని విధంగా గన్పూర్ని నేను, కడియం సిఆర్ గారు మరియు ఇందిర గారు అందరం కలిసి అభివృద్ధి చేస్తాము. ఇక మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న కొట్లాటలు, గొడవలంటే ఇక కొత్తలో కలిసిపోయేటప్పుడు ఉంటాయి. అవన్నీ ఎట్లయినా సమసిపోతాయి. ఎందుకంటే పైన అధినాయకత్వం ఎంత సామరస్యంగా ఉంటే కింద కూడా అంతే బాగుంటారు. ఇక్కడైతే 100% ఇందిరా మేడమును, కడియం సిఆర్ గారు చాలా మంచిగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ, సంప్రదించుకుంటూ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి పని కూడా అలాగే జరగబోతుంది ఫ్యూచర్లో. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. అట్లాంటి అవకాశం మీకు రావాలంటే రేపొద్దున మీ బూత్ కమిటీలలో కానీ, మీ ఊర్లలో కానీ, మీ ఏరియాలలో కానీ అత్యధిక మెజారిటీ తెచ్చి నేనే ఎక్కువ పని చేసినా అని నిరూపించుకొని పదవులు పొందండి అని నేను కోరుతున్నాను. అక్కడ ఎవరి వర్గం అని కాదు, ఎవరు ఎక్కువ కష్టపడ్డది అన్నదే చూస్తారు ఇద్దరు కూడా. కాబట్టి మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు. అందరం ఒకటే కుటుంబం. మన స్టేషన్ గన్పూర్ కుటుంబం పెద్దదైంది అంతే. 2 పెద్దలు ఉన్నారు మనకి. వాళ్ళ అడుగుజాడల్లో నేను, కడియం కావ్య వాళ్ళ బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నాను. అట్లాగే మీ అందరు కూడా మీ స్టేషన్ గన్పూర్ ముద్దు బిడ్డగా నన్ను ఆశీర్వదించి 2 లక్షల మెజారిటీ తగ్గకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి. కడియం శ్రీహరికి ఉన్న ఇందిరకి మస్తు పట్టున్నది. అందుకే ఈ 7 నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీ తెచ్చింది స్టేషన్ గన్పూర్ అన్న విషయం ఆయనకు అర్థమై మనకి ఇంకొంచెం ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఎక్కువ ఇల్లు ఇవ్వాలి, ప్రతిదీ కూడా అభివృద్ధి పనులకి మనకి ముందు ఉండాలి. మరి వేరే నియోజకవర్గంలో ముందు వచ్చిందనుకో నాకు బాగుండదు. ఇక్కడ బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన స్టేషన్ గన్పూర్ని ముందు పెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ, నా కోసం ఇంత ఎండలో ఇంతగా కష్టపడుతున్న మీ అందరికీ కూడా ఇంకో 5 రోజులు కష్టపడండి. మనం అందరికీ రానున్న రోజులు ఇంకా బాగుంటాయి. మన నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది, రాష్ట్రంలో ఎగిరింది. అట్లాగే కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం మనందరికీ. మన జీవితాలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి అంటే తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఢిల్లీలో కూడా ఎగిరే జెండా ఏంటిది? కాంగ్రెస్. కాబట్టి అందరూ కూడా మే 13వ తారీఖు డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ, ఇందులో ఇది మన డమ్మీ ఈవీఎం, ఇందులో నా నెంబర్ 2. సో 2 చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటుంది మీ ఆడబిడ్డ, మీ బిడ్డ, మీ కడియం కావ్య. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పల్లగుట్ట గ్రామంలో పల్లగుట్ట, దేశాయి తండా, కృష్ణాదిగూడెం, ఫతేపూర్, గార్లగడ్డ తండా, ఈ 5 గ్రామ పంచాయతీలకు సంబంధించిన చేరికలు ఉన్నాయి. మేమందరం కూడా హన్మకొండకు వచ్చి పార్టీలో చేరుతామనంటే లేదు, నేను ఇందిరా గారు వస్తాం, పల్లగుట్టలోనే సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పాం. మీ దగ్గరికే మేము రావాలనే ఉద్దేశంతో ఇవాళ పల్లగుట్టలో ఇంత చక్కటి ఒక సమావేశాన్ని
ఏర్పాటు చేసిన సోదరులు ముందుగా శ్రీధర్రావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి పిసిసి ప్రధాన కార్యదర్శి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి సింగపురం ఇందిర గారు మే 13వ తారీఖున వరంగల్ పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా సోదరిమణులకు, సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా చలువ పందిళ్ళు వేసిళ్ళు, మంచినీళ్ళు ఏర్పాటు చేసిళ్ళు, భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్టు వాసన వస్తుంది. మరి భోజనాలు ఉన్నాయా? భోజనాలు కూడా ఏర్పాటు చేసిళ్ళు. బ్రహ్మాండంగా అందరం మాట్లాడుకొని భోజనం చేసుకొని వెళ్దాం. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మన పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి పల్లగుట్ట గ్రామానికి వచ్చేసిన సందర్భంగా పల్లగుట్టతో పాటు ఇతర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. పోయిన సంవత్సరం నవంబర్ 30వ తారీఖున తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో నేను, సోదరి ఇందిరా గారు పోటీ పడ్డాం. ఆ ఎన్నికలలో బహుశా మీరందరూ కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉంటే కొంత పని అవుతుంది అనే ఆశతోనో ఆలోచనతోనో నాకు ఓట్లేసి మీరు గెలిపించారు. గ్రామాలలో కూడా నేను ప్రచారానికి వచ్చినప్పుడు అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి చాలా హామీలు ఇచ్చాను. నేను అనుకున్నట్టుగానే మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగానైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలిలో టీఆర్ఎస్ పార్టీ కొట్టుకపోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ కొట్టుకపోయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చొని ప్రజలకిచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది. శ్రీహరి గారు, మీరు మా పార్టీలోకి రండి, మీ అనుభవం మాకు అవసరం ఉన్నది, అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చింది. నాకు పిలుపు రావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇందిరా గారితో కూడా మాట్లాడింది. అమ్మ, అప్పుడు రాజయ్య గారిని తీసుకుంటామంటే నువ్వు వద్దన్నావు, వాడు పనికిరాడు, ఆయన వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పినావు, మరి శ్రీహరి గారు వస్తానంటాను ఏమంటారు, శ్రీహరి గారిని తీసుకుందాం అనుకుంటున్నావు ఏమంటారు అని చెప్పి ఇందిరా గారిని అడిగితే, శ్రీహరి గారు అంటే నాకు మంచి అభిప్రాయం ఉన్నది, శ్రీహరి గారు పనిచేస్తారు, శ్రీహరి గారిని తీసుకుంటే మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని లోటు కూడా తీరుతుంది, శ్రీహరి గారిని తీసుకోమని ఇందిరా గారు చెప్పారు. ఇందిరా గారు చెప్పిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న మీరు తప్పకుండా పార్టీలోకి రావాలి అన్నప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మీకు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చుకోవాలి అనే ఆలోచనతోని నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం పలికిన సోదరి ఇందిరా గారికి, ఇందిరా గారితో పాటు
ఈ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా ఎమ్మెల్యే లేకున్నా, ప్రభుత్వం లేకున్నా జెండా పట్టుకొని కాంగ్రెస్ జెండా నీడన ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీ అందరి యొక్క స్వాగతం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాతో పాటుగా మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, మెజారిటీ దాదాపు 70-75% మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వచ్చేశారు. కొంతమంది మాత్రము మిగిలిపోయారు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనే తేడా లేకుండా ఇంతకుముందు ఇందిరా గారు చెప్పినట్టుగా దయచేసి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబమే. నేను సోదరి ఇందిరా గారి ఇంటికి వచ్చాను, నేను కాంగ్రెస్ పార్టీ ఇంటికి వచ్చాను. ఆమె నా ఇంటికి రాలే, నేనే ఆమె ఇంటికి పోయాను. కాబట్టి ఆమె ఇంట్లో ఉదిగి ఉండవలసిన అవసరం నాకుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ శ్రీధర్రావు గారు భోజనాలు పెట్టిండు. రేపు ఎప్పుడైనా నేను భోజనాలు పెట్టినా ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చికెన్ బిర్యానీ పెడతా. ఏమైనా మిగిలితే పప్పు పచ్చిపులుసు మిగిలితే నాతో వచ్చిన వాళ్ళకి పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో కాపాడుకుంటూ వచ్చిన మీకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది అనేది నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇందిరా గారు నేను అనుకునే చెప్తున్నాను ఈ మాట. రేపు లోకసభ ఎన్నికలలో ఎవరైతే వాళ్ళ బూతులలో, ఎవరైతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు తెస్తారో, ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకే రేపు అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సర్పంచ్ అవకాశమైనా, ఎంపీటీసీ అవకాశమైనా, లేదా జెడ్పీటీసీ అవకాశమైనా, ఇందిరమ్మ కమిటీలో స్థానమైనా మీ పనితీరు పైన ఆధారపడి మాత్రమే ఉంటుంది తప్ప ఎవరో చెప్పలేని మాత్రం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పనిచేసే వాళ్ళకు ఎక్కువ గౌరవం ఇస్తాను, నేను ప్రజల్లో ఉండే వాళ్ళకు ఎక్కువ గౌరవం ఇస్తాను, ప్రజా సమస్యలతో వచ్చే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇస్తాను. అలా కాకుండా వ్యక్తిగత విషయాలపైన ఎక్కువ పైరవీలు చేసే వాళ్ళను కొంచెం నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నేను గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎవరైతే తపన పడతారో, ఎవరైతే 10 మందిని కూడగడతారో వాళ్ళకి నాకు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నారు, తప్పకుండా మీ ఆహ్వానం మేరకు వస్తాను. కానీ గత 10 సంవత్సరాలుగా మా నియోజకవర్గం ఆగమైంది. మా నియోజకవర్గంలో అధికార పార్టీ ఉండి కూడా పనిచేయలేకపోయింది. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న మా మనిషి, మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పదవులు అమ్ముకున్నాడు, పనులు అమ్ముకున్నాడు. చివరికి దళిత బంధు పేరిట మా దళితులను కూడా మోసం చేసిండు, నియోజకవర్గాన్ని అంతా ఆగం చేసిండు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, తాగుబోతులు ఎక్కువైపోయిండ్రు. దయచేసి మాకు అవి అవసరం లేదు. మేము ఏ రకమైన ఇందిరా గారు కానీ నేను కానీ ఏ రకమైన పొరపాటు చేయము, ఎవరి దగ్గర ₹1 తీసుకోము. దయచేసి మీరు మా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని అడిగాను. వారు ఒకే మాట చెప్పారు, అన్నా మీరు వచ్చారు, తప్పకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అంతేకాకుండా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. 3500 ఇండ్లు సరిపోవు, ఇంకొక 3500 కావాలని అడిగితే
తప్పకుండా 7,000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంతకుముందు ఇందిరా గారు చెప్పినట్టుగా మీరు ఎక్కువ ఓట్లు సంపాదిస్తే, ఎక్కువ మెజారిటీ తెస్తే 2 పనులు వెంటనే అవుతాయి. మన నియోజకవర్గంలో గనక కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కష్టపడి ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో గనక ఎక్కువ ఓట్లు సంపాదిస్తే 2 పనులు ఖచ్చితంగా చేస్తాం. అవి తప్పకుండా అవుతాయి. ఒకటి, ఎన్నికలైన 2-3 మాసాల లోపే మన ఇందిరా గారికి మంచి పదవి వస్తుంది అని చెప్పి సందర్భంగా ఆమె గౌరవానికి తగ్గట్టుగా ఆమెకు పదవి వస్తుంది. రెండవది, మనం అనుకున్నట్టుగా పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి, మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేపు మీరందరూ ఆశీర్వదించి కావ్యను ఎంపీగా చేస్తే కావ్య ఎంపీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఎమ్మెల్యే మనోడై ఉండి, ఎంపీ మనోడై ఉండి, ప్రభుత్వం కూడా మనదే అయి ఉన్నప్పుడు పనులు మన ద్వారా అవుతాయా, వేరే వాళ్ళ ద్వారా అవుతాయా, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. తప్పిదారి బీజేపీకి ఓటేసినా, తప్పిదారి బీఆర్ఎస్ ఓటేసినా అది మురిగిపోతుంది తప్ప, పల్లగుట్ట మురికి కాలువలు వేసినట్టు అవుతుంది తప్ప అది మనకు ఉపయోగపడదనే విషయాన్ని దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ రకమైన అరాచకాలను సృష్టిస్తుందో, ఏ రకంగా మత విద్వేషాలను రెచ్చగొడుతుందో, ఏ రకంగా పేద వర్గాలకు అన్యాయం చేస్తుందో దయచేసి మీరు గమనించండి. ఇవాళ దేశంలో పేదవాళ్లకు రక్షణ లేదు, ఇవాళ దేశంలో ముస్లింలకు రక్షణ లేదు, ఇవాళ దేశంలో క్రిస్టియన్లకు రక్షణ లేదు, ఇవాళ దేశంలో మహిళలకు రక్షణ లేదు. బీజేపీ ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణకు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే, తెలంగాణకు ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇయ్యలే, తెలంగాణకు కాజీపేటను డివిజన్ చేయలే, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ ఇయ్యలే, తెలంగాణలో ఒక యూనివర్సిటీ ఇయ్యలే, తెలంగాణలో ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు రా నువ్వు బీజేపీ కూడా, మమ్మల్ని ఓటేయమని మీరు అడగాలి. మనకు ఒక్క పైసా పని చేయని వాడు, మన గ్రామాలను మన తెలంగాణను పట్టించుకునే వానికి ఎందుకు ఓటేయాలనో మీరు నిలదీయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ బీజేపీ అభ్యర్థిగా వస్తున్న వ్యక్తి మన వర్ధన్నపేటలో ఓడిపోయింది. వర్ధన్నపేటలో ఎందుకు ఓడిపోయిండు? గ్రామాన రైతుల భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి 100 కోట్లు సంపాదించి రైతుల బతుకులలో రైతుల బతుకులను బుగ్గి చేసిండు కాబట్టి, రైతులను రోడ్డు మీద వేసిండు కాబట్టి ఆ రైతులకు కోపం వచ్చి గుద్దుతే వర్ధన్నపేట నుంచి లేచిపోయింది. ఇప్పుడు ఇక వరంగల్ పార్లమెంట్కి వచ్చిండు. వరంగల్ పార్లమెంట్లో నాకు తెలిసి మన నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాడని తెలిసింది. నాకు అక్కడక్కడ భూములు ఉన్నాయని కూడా తెలిసింది. మరి ఈ భూములు కబ్జా చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి మరి మనం ఓటేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను. వర్ధన్నపేటలో చెల్లని రూపాయి గన్పూర్లో చెల్లుతుందా మీరు ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చుతా అంటున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కూలగొడతా అంటున్నాడు, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేస్తా అంటున్నాడు. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే కావ్య ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చింది. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే మొన్న ఇందిరా గారు పోటీ చేశారు. అసలు రిజర్వేషన్లు లేకపోతే మన దళితుల బ్రతుకులు ఏమవుతాయో దయచేసి ఎస్సీ ఎస్టీలంతా, దళితులు గిరిజనులు ఏమవుతారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ
400 సీట్లు కావాలని అడుగుతున్నది. ఎందుకు అడుగుతున్నది? 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చవచ్చని. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేసి మన బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తున్నారు. అలాంటి బీజేపీకి ఓటేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంబేద్కర్ను గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనందరికి రిజర్వేషన్లు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మనందరం కూడా కలిసిమెలిసి బ్రతకగలుగుతాం, స్వేచ్ఛగా ఉండగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అందుకే రేపు రాహుల్ గాంధీని భారతదేశంలో మనం ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే వరంగల్ లోక్సభ నుండి డాక్టర్ కడియం కావ్య ఎంపీగా గెలవాల్సిన అవసరం ఉన్నది. దానికి మీరందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు గత 30 సంవత్సరాలుగా నాకు అన్ని రకాలుగా ఆదరిస్తున్నారు, మీ మద్దతు తెలుపుతున్నారు, మీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల యొక్క రుణాన్ని ఎన్ని పనులు చేసినా, ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోటీ చేసేది లేదుగా. ఇక నాకు సరిపోయింది. 72 ఏళ్ళు వచ్చినాయి. ఎండలు తిరగాలంటే భయం అవుతుంది. అంతకుముందు ఉరికేది బాగానే, కానీ ఇప్పుడు ఉరికే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. నేను ఇదే చివరి ఎన్నిక. ఈ 4 సంవత్సరాలలో మా ఇందిరమ్మతో కలిసి ప్రతి గ్రామంలో కాస్తో కూస్తో పనిచేసి మంచి అనిపించుకోవాలనే తప్ప చెడు పని చేసి మీకు తలవంపులు మాత్రం తేను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 30 సంవత్సరాలుగా నన్ను మీ అన్నగా, నన్ను మీ తమ్మునిగా, నన్ను మీ బిడ్డగా మీ కడుపులో పెట్టుకొని నన్ను ఆశీర్వదించారు, నన్ను దీవించారు, నాకు మీ సహకారం అందజేశారు. ఇప్పుడు నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల చేతిలో డాక్టర్ కడియం కావ్యను పెడుతున్నాను. నన్నైతే ఏ రకంగా ఆశీర్వదించారో అదే రకంగా కడియం కావ్యను ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. నేనెంత నిజాయితీగా పనిచేశానో అంతే నిజాయితీగా కడియం కావ్య పనిచేస్తుంది, మీకు మంచి పేరు చేస్తుంది తప్ప కొంతమంది లఫంగులు, కొంతమంది సన్నాసులు, దద్దమ్మలు నీచంగా మాట్లాడుతున్నారు. కనీసం బిడ్డలు లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ సన్నాసులు, ఆ దద్దమ్మలను కూడా నేను పట్టించుకోను. కానీ ఏనుగు పోతాంటే కుక్కలు చాలా మరుగుతాయి. ఆ కుక్కల గురించి పట్టించుకుంటే అది ఏనుగు కాదు, ఏనుగు ఏనుగే, కుక్కలు కుక్కలే. కాబట్టి 30 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నా బిడ్డను మీ ముందుకు తీసుకొచ్చారు. నా బిడ్డను నేను చేతిలో పెడుతున్నాను. మీరందరూ మీ బిడ్డగా, మీ చెల్లెగా, మీ ఇంటి ఆడపడుచుగా నా బిడ్డను 2 చేతులెత్తి నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరు చేతులు ఎత్తాలి, 2 చేతులు ఎత్తాలి. మనం అల్లలి అని ఎట్లా అంటాం అట్లా ఇట్లా అందరు కూడా, అందరు మళ్ళా అటు కెమెరాలు అటు పెట్టండి. అందరూ 2 చేతులు ఎత్తి నా బిడ్డను ఆశీర్వదించారు. నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది ఈ గన్పూర్ నియోజకవర్గ ప్రజలపైన. రేపటి ఎన్నికలలో, మే 13న జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నా. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా పల్లగుట్ట, దేశాయి తండా, కృష్ణాజిగూడెం, ఫతేపూర్ ఈ సర్కిల్ అంతా కూడా నాకు మెజారిటీ ఓట్లు ఇచ్చారు. రేపు కూడా ఇద్దరం కలిసినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఓట్లు, నా ఓట్లు, 1 సైడ్ గా ఈ సర్కిల్లో ఓట్లు రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. అమ్మ ఇందిర నిలబడి ఒక్కసారి అందరం పక్కన జై కాంగ్రెస్ అందరు చేతులు ఎత్తాలి. డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకే, డాక్టర్ కడియం కావ్య